హలో గైస్, ఈరోజు మన ఛానల్లో యువ మై సీక్రెట్ అనే డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇది చైనీస్ న్యూ ఆన్ గోయింగ్ డ్రామా ఫ్రెండ్స్. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. నేను ఇది పార్ట్స్ వైజ్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నా. అండ్ స్టార్టింగ్ సీన్లో మనకు ఒక అమ్మాయిని అయితే చూపిస్తారు. తినే మన హీరోయిన్ మాట. తినైతే ఒక బ్లైండ్ డేట్ మార్కెట్కి అయితే వస్తుంది. ఇక్కడ చాలామంది బ్లైండ్ డేట్కి అయితే రావచ్చు మాట. ఇంకా తను ఆ మార్కెట్కి అయితే వచ్చి ఒక బొమ్మను అయితే పిక్ చేస్తుంది. తన నెంబర్ వచ్చేసరికి 36. ఇంకా తనైతే బ్లైండ్ డేట్కి వచ్చి ఇలా అయితే అనుకుంటుంది మాట. ఈ బ్లైండ్ డేట్కి వచ్చినప్పుడు చాలా మందిని అయితే కలుస్తాం, కానీ మనకి నచ్చిన రిక్వైర్మెంట్స్తో ఎవరో ఒకరు మ్యాచ్ అవుతారని అనుకుంటాం. కానీ దాదాపుగా చాలా మంది మ్యాచ్ అవ్వరు. మనకి ఆ ఒక్కడు ఎక్కడ దొరుకుతాడో నాకైతే తెలీదు అని చెప్పి అనుకుంటుంది. అలా తన దగ్గరికి చాలా మంది అయితే వస్తారన్నమాట. అలా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా అయితే చెప్తాడు. ఒకడైతే చాలా చిన్నవాడు, కానీ ఆడైతే పిచ్చి పిచ్చిగా వాగుతాడు. అలా చాలా మందిని చూసి తనకైతే చిరాకు వస్తుంది. అప్పుడు ఇక్కడికి ఒక అబ్బాయి అయితే వస్తాడు. ఆ అబ్బాయి కూడా హీరోయిన్ వచ్చిన సేమ్ ప్లేస్కి అయితే వస్తాడనమాట. ఇంకా తనైతే అలా చూసి హీరోయిన్ అయితే 36 నెంబర్ తీసుకుంటే తనైతే 35 తీసుకుంటాడు. అలా హీరోయిన్ దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి హీరోయిన్కి అయితే కాల్ అనేది వచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా తను ఏమీ చేయలేక అక్కడైతే కూర్చుని వింటాడనమాట. ఇంకా హీరోయిన్ ఎవరితో మాట్లాడుతుందో అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఒక్కొక్కడిని అలా పంపించేస్తూ ఉంటుందన్నమాట. ఎవరిని బ్లైండ్ డేట్కి యాక్సెప్ట్ అయితే చేయదు. ఇంకా హీరోయిన్ దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి తన దగ్గరికి ఒక అమ్మాయి అయితే వస్తుంది. ఆ అమ్మాయికి అయితే చెప్తాడు, నేను ఒక బ్యాంక్లో అయితే వర్క్ చేస్తున్నాను. నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని. నేను రీసెంట్గానే ఫైనాన్స్ అనేది కంప్లీట్ చేసి ఇక్కడికైతే రిటర్న్ వచ్చాను అనగానే ఈ మాటలన్నీ మన హీరోయిన్ అయితే వింటూ ఉంటుంది అన్నమాట. ఇంకా విని అబ్బాయి ఎవరో చూద్దామని చెప్పి అనుకుంటుంది. హీరోయిన్ అయితే అనుకుంటుంది, తిను పర్ఫెక్ట్గా ఉన్నాడు, కానీ నా దగ్గరికి రాలేదు. బహుశా వీళ్ళిద్దరిది పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందేమో. పోన్లే, ఒకలైనా కలిశారు ఈ బ్లైండ్ డేట్ మార్కెట్లో అని చెప్పి అనుకుంటుంది. ఇంకా అమ్మాయి అయితే అడుగుతుంది, మీరు నన్ను కన్సిడర్ చేస్తారా, మీరు నాకు నచ్చారు అని చెప్పి. కానీ ఆ అబ్బాయి మాత్రం లేదు, నేను మీ గురించి మళ్ళీ ఆలోచిస్తాను, నాకు మీరు కరెక్ట్ కాదని అనిపిస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి ముఖం మీద చెప్పేస్తాడనమాట. ఇదంతా విన్న హీరోయిన్ అయితే, బాబు తినికి చాలా క్వాలిటీస్ అనేవి ఉన్నాయి, మనం కూడా వీడికి మ్యాచ్ అవ్వమనుకుంటా, ఎందుకులే ఇక్కడ ఉందాం, సైలెంట్గా వెళ్ళిపోతే బెటరు కలవకుండానే అని చెప్పి వెళ్ళిపోయి ఒక టేబుల్ మీద కూర్చొని ఉంటుంది. అలా కూర్చొని ఉన్నప్పుడే మన హీరోయిన్ దగ్గరికి అయితే ఒక పర్సన్ వస్తాడనమాట. ఆ బ్లైండ్ డేట్లో ఉన్న పర్సన్. ఇంకా ఎవరో వచ్చారని చెప్పి పైకి చూసేసరికి అక్కడికి వచ్చింది ఆ బ్లైండ్ డేట్లో ఉన్న పర్సనే. ఇది మన డ్రామా ఒక హీరో మాట. తిన్న చూసిన హీరోయిన్ అయితే జీషుయాంగ్ అని చెప్పి అంటది. ఎన్ని రోజులైందో కదా కలిసి అని చెప్పి అనగానే ఇద్దరు అయితే ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అయితే తింటారన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా హీరో ఇచ్చిన గిఫ్ట్ అయితే తీసుకుంటుంది. అలా ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా హీరోయిన్ అయితే అంటది, చాలా కాలమైంది కదా నిన్న కలిసి, అయినా నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావు అని చెప్పి హీరోని అడిగేసరికి హీరో అయితే చెప్తాడు, నేను ఇలా బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను, అది కూడా కంట్రోల్ అండ్ కంప్లైంట్ డిపార్ట్మెంట్లో అని చెప్పి అంటాడనమాట. ఇది విన్న హీరోయిన్ అయితే, అవునా, నేను కూడా అక్కడే వర్క్ చేస్తున్నా, ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్ చేస్తే నీ దగ్గరికే రావాలి కదా, నువ్వు కనుక నాకు ఇన్నోసెంట్ అని అప్రూవల్ ఇస్తే నేను ఇన్నోసెంట్గా ప్రూవ్ అయిపోతా అనగానే, అలాంటిదే నా వర్క్ కూడా అని చెప్పి అంటదన్నమాట. సరే మన ఇద్దరం వీచాట్స్ అనేవి యాడ్ చేసుకుందాం అని చెప్పి ఇద్దరు వీచాట్స్ అనేవి యాడ్ చేసుకుంటారు. ఇంకా మన హీరోయిన్ అయితే అక్కడ ఆర్డర్ చేసిన బిల్ అనేది హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అనేది పే చేస్తుంది అనమాట. ఏంటి నువ్వు నాకు బిల్ అనేది పే చేసేసో, ఏమైంది అని చెప్పి అడుగుతాడు. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది అనమాట, ఎందుకు అలా చేశానంటే ఈ బ్లైండ్ డేట్ రూల్స్ ప్రకారం ఎవరు ఎంతలా పే చేసినా హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అనేది ఇద్దరు సిరిసకం చేసుకోవాలి కదా, అందుకే సిరిసకం చేసేసాను అని చెప్పి అంటది. ఇది విన్న మన హీరో అయితే అంటాడు, అలాగైతే నేను బ్లైండ్ డేట్లో పాస్ అవ్వలేదనుకుంటా, నీకు నచ్చిన క్వాలిటీస్ నాలో లేవనుకుంటా, అందుకే ఫెయిల్ అయ్యానా ఈ బ్లైండ్ డేట్లో అని అడుగుతాడు. ఆ మాటకి మన హీరోయిన్ అయితే చెప్తుంది, నువ్వు ఇచ్చిన టాయ్ అనేది గిఫ్ట్ కింద నేను తీసుకున్నాను కదా, అంటే నువ్వు ఫెయిల్ అవ్వలేనట్టే, అలాగని చెప్పి నువ్వు పాస్ కూడా అవ్వలేదు అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఆ మాటకి మన హీరో ఏమీ మాట్లాడు. ఇక్కడ హీరోయిన్ ఇంటికి వెళ్ళిన వెంటనే తన ఫ్రెండ్కి వీడియో కాల్ అనేది చేసి జరిగిందంతా చెప్తుంది. తన ఫ్రెండ్ అయితే అంటది, పోనీలే ఏదో ఒకటి జరిగింది కదా, అంత బాగున్న వాడిని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయితే చైనా రిటర్న్ వచ్చేస్తున్నాడు, వాడు వచ్చేసరికి నువ్వు ఎంటీ హ్యాండ్స్తో ఉంటే నీ పరం అనేది పోతుంది, వాడి మీద నువ్వు రివెంజ్ కూడా తీర్చుకోలేవు, సో కొంచెం ఆలోచించి ఎవరినొక్కరిని యాక్సెప్ట్ చేయ బాయ్ ఫ్రెండ్ కింద అని తన ఫ్రెండ్ అయితే చెప్తాదన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా ఈ విషయమే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తుంది. అమ్మ, నాకు ఎవరో ఒకరు బాయ్ ఫ్రెండ్ కింద కావాలి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా ఉంటే పరిచయం చేయవే అని చెప్పి అడుగుతాదన్నమాట. ఇంకా హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరంటే ఒకే ఒకరు ఉన్నారు, అది కూడా టీచర్ వాళ్ళ అల్లుడైతే వచ్చాడంట కొత్తగా అబ్రాడ్ నుంచి చైనాకి, ఇంకా తన్నే నీకు పరిచయం చేయాలి, కావాలంటే తన వీచాట్ అకౌంట్ నీకు ఇస్తాను కానీ ఇవ్వమ్మ తన వీచాట్ అకౌంట్ నేను కూడా చూస్తాను అని చెప్పి హీరోయిన్ అంటది. ఆగు ఇప్పుడే సెండ్ చేస్తా అని చెప్పి హీరోయిన్కి అయితే సెండ్ చేసి తన హస్బెండ్ వంక చూస్తుంది. అవసరం ఏంటే మనకి అని చెప్పి అనేసరికి నువ్వు పక్కకు మూసుకొని ఉండు అని చెప్పి అంటది. ఇంకా హీరోయిన్ అయితే వీచాట్ అకౌంట్ చూస్తుందన్నమాట. ఆ అబ్బాయి ఎవరా అని, తనెవరో కాదు మన హీరోనే, జీషుయాంగ్ అని చెప్పి అనుకుంటుంది. వీడేంటి ఇలాగా అని చెప్పి అనుకొని ఇంకా తనైతే అనుకుంటుంది, అమ్మ తిను అని చెప్పేసరికి వాళ్ళ పేరెంట్స్ అయితే అక్కడ ఉండరు, వీళ్ళెక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి అనుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ అయితే వర్క్కి వెళ్తుంది అనమాట. ఇంక ఇక్కడ హీరోయిన్ చేయాల్సిన వర్క్ ఏంటి, క్లయింట్స్ని ఎక్కడికి
వెళ్ళాలంటే అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళకి మంచి రూట్ అనేది చెప్పి వాళ్ళకి మంచి సజెషన్ అనేది ఇవ్వాలి. అలా వాళ్ళ దగ్గర నుంచి గుడ్ రివ్యూస్ అనేవి తీసుకోవాలన్నమాట. మన హీరో అయితే అదే కంపెనీలో ఒక హెడ్ మాట. ఇక్కడ ఒక మీటింగ్ అయితే అటెండ్ అవుతాడు. ఇక్కడ బ్యాంక్ ఎంతమందికి లోన్స్ ఇచ్చింది, ఎంతమంది దగ్గర రికవరీ చేసింది అని చెప్తూ ఉంటే మన హీరో అయితే అన్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాడు. మీరు చెప్పింది తప్పు, మీరు స్పెసిఫిక్గా రీజన్ అనేది చెప్పాలి, ఎందుకు లోన్ అనేది తీసుకోలేదు, మీరు ఎవరికి లోన్ అనేది ఇచ్చారనేది. నా దగ్గర ఫుల్ ప్రూఫ్స్ ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను అని చెప్పి అంటారన్నమాట. కానీ ఈ ప్రూఫ్స్ అనేవి వ్యాలిడ్ కాదు కదా, నేను కదా ఇచ్చింది, నా దగ్గరే వ్యాలిడ్ ప్రూఫ్స్ ఉంటాయి అని అనగానే అది ఎవరి దగ్గరైనా ఉంటే బ్యాంక్ అందరికీ సంబంధించింది, ఏ లోనైనా ఎవరైనా అమౌంట్ అనేది రికవర్ చేయాలి. సో అది ఎవరికైనా సంబంధించిందే. మీరు చాలా పెద్ద పెద్ద లోన్స్ అనేవి మీ ఫ్రెండ్స్కి మీ క్లాస్మేట్స్కి చాలా మందికి ఇచ్చారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి మీరు రికవరీ చేయలేదు. మీరు చిన్న చిన్న బిజినెస్ కూడా మీరు లోన్ అనేది ప్రొవైడ్ చేశారు, కానీ వాళ్ళ దగ్గర వ్యాలిడ్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంటేషన్ కూడా తీసుకోలేదు. ఇదంతా చట్టపరంగా చాలా తప్పు అండ్ మీ దగ్గర నుంచి చాలా అంటే చాలా లాస్ వెళ్ళింది, అది కూడా మీరు చూపించట్లేదని హీరో అయితే చాలా గట్టిగా చెప్పేస్తాడనమాట. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ డిపార్ట్మెంట్ లో కూడా ఇక్కడ మీటింగ్ జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎవరైతే రెగ్యులర్ గా వర్క్ చేసి ఎంప్లాయీస్ దగ్గర మంచి రివ్యూ తీసుకున్నారో వాళ్ళని ప్రమోట్ చేయాలని చెప్పి అనుకుంటారు. వాళ్ళకి ఒక మంచి ట్యాగ్ కూడా ఇస్తారు. దాంట్లో అందరి పేర్లు చెప్తారు కానీ మన హీరోయిన్ పేరు మాత్రం చెప్పరన్నమాట. ఇదంతా హీరోయిన్ అయితే వింటూ ఉంటది. తను చాలా బాధపడుతుంది. కానీ హీరోయిన్ అయితే వేరే డిపార్ట్మెంట్ కి షిఫ్ట్ చేసేస్తామని అయితే చెప్తారు. ఇది విన్న హీరోయిన్ అయితే చాలా బాధపడిపోతుంది అనమాట. ఎలాగైనా ఇది అడగాలని చెప్పి తన సుపీరియర్ దగ్గరికి వస్తుంది. మీరు ఎందుకని నన్ను రెగ్యులర్ లిస్ట్ లో పెట్టలేదు, అయినా నేను బాగానే వర్క్ చేశాను కదా, నాకు మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి, ఒక్కరోజు కూడా స్కిప్ చేయాలా అని ఎందుకు అని అనగానే నేను అదే అడుగుతున్నాను ఎందుకు అని చెప్పి తన సుపీరియర్ అంటాడు. నీకు తెలుసు కదా ఇదన్నీ కొన్ని కనెక్షన్స్ వల్లే ప్రమోషన్స్ అనేవి వస్తాయని, వాళ్ళకి కనెక్షన్స్ ఉన్నాయి ప్రమోషన్ తెచ్చుకున్నారు అని అనగానే హీరోయిన్ కి అయితే గుర్తొస్తుంది అనమాట. తన కొలీగ్స్ కొందరైతే కొంత పెద్ద పెద్ద వాళ్ళతో అయితే కనెక్షన్స్ అనేవి పెంచుకొని అలా అయితే ప్రమోషన్స్ అనేవి తెచ్చుకుంటారన్నమాట. హీరోయిన్ కి అయితే ఇవన్నీ గుర్తొస్తాయి. నేను నా ఎథిక్స్ ని నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని కోల్పోవాలని చెప్పి అనుకోవడం లేదు, వేరే డిపార్ట్మెంట్ కి వెళ్ళమన్నారు కదా ఆ డిపార్ట్మెంట్ కే వెళ్తాను అని చెప్పి హీరోయిన్ అయితే అనుకుంటది. ఇంకా నెక్స్ట్ డే అయితే హీరోయిన్ ఆ డిపార్ట్మెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడైతే హీరోయిన్ సుపీరియర్ అయిన జూకా అనే వాళ్ళని పరిచయం చేస్తారన్నమాట. జూకా అయితే హీరోయిన్ కి డిపార్ట్మెంట్ అంతా చూపిస్తారు, ఇది డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అని. ఇంకా ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ ఉంటారన్నమాట. ఏం పేరు వచ్చేసరికి రూజాంగ్. రూజాంగ్ అనే ఆమె ఒక మెయిన్ క్యారెక్టర్ అన్నమాట ఈ డ్రామాకి. తిన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్, ఫర్దర్ ఎపిసోడ్స్ లో అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంకో క్యారెక్టర్ ని కూడా చూపిస్తారు, తిన పేరు వచ్చేసరికి జూఫాంగ్ యంగ్. తిన కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ టైపే, తిన కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. హీరోయిన్ కి మంచి సపోర్ట్ కూడా ఇస్తాడనమాట. హీరోకి అయితే తన ఫ్రెండ్ దగ్గర నుంచి ప్రీ వెడ్డింగ్ ఉందిరా నువ్వు రావాలి అని చెప్పి అంటాడనమాట. హీరో అయితే ఆలోచించుకుంటాడు వెళ్ళాలా లేదని. ఇంకా అప్పుడే తన ఫ్రెండ్ అయితే కాల్ చేయడంతో స్పీకర్ అనేది ఆన్ చేసుకొని ఒరే నేను పెళ్లికి రావాలంటావా, అయినా అవసరమా, నాకు చాలా వర్క్స్ ఉన్నాయి, నేనైతే రాలేను అని చెప్పి హీరో అనేసరికి తన ఫ్రెండ్ అయితే చెప్తాడు ఇది మన స్కూల్ రియూనియన్ టైప్, నువ్వు కూడా వస్తే ఉందని కలవచ్చు అని అంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా వస్తాదేమో అని చెప్పి సరే వస్తాను అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇక్కడ మన హీరోయిన్ అయితే చూపిస్తారన్నమాట. హీరోయిన్ అయితే పెళ్లికి వెళ్ళాలని చెప్పి కాస్ట్యూమ్ అయితే నెతుక్కుంటూ ఉంటుంది. హీరోయిన్ ఫ్రెండ్ అయితే అంటదన్నమాట అక్కడ నువ్వు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయితే చూడాలి, కానీ నువ్వు కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతావేమో, అయినా నీకు తెలుసు కదా దీని రిజల్ట్ ఎలా ఉంటుందో, నువ్వు బాధపడాల్సి వస్తుంది అని చెప్పి అంటదన్నమాట. కానీ నువ్వు ఇంకా వాడిని లవ్ చేస్తున్నావా అని అడిగేసరికి హీరోయిన్ అయితే లేదు నేను వాడిని లవ్ చేయట్లేదని అంతా గుర్తు తెచ్చుకుంటదన్నమాట. హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అబ్రాడ్ నుంచి వస్తాడేమో అని చెప్పి తనకి తన బర్త్డే రోజున మ్యారేజ్ ప్రపోజల్ చేయాలనుకుంటుంది, కానీ తనైతే రాడమాట. ఇంకా హీరోయిన్కి అయితే ఇలా చెప్తాడు నేను ఇంకా 1 year ఇంటర్న్షిప్ అనేది చేయాలి, అది కూడా నా ఫ్యూచర్ కోసం, ప్లీజ్ నేను రాలేను అర్థం చేసుకో అని చెప్పి అంటాడు. ఇంకా హీరోయిన్ ఒక్కదే అలా ఎంబారెస్గా ఫీల్ అవుతుంది అనమాట అందరి ముందు. అలానే బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకుంటుంది తన ఫ్రెండ్స్తో. ఇక్కడ మన హీరో అయితే ఆ వెడ్డింగ్కి అయితే వెళ్తాడు. హ్యాపీ వెడ్డింగ్ రా అని చెప్పి తన ఫ్రెండ్కి అయితే విష్ చేస్తాడనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా థ్యాంక్స్ అని చెప్పి అంటారు. ఇంకా అప్పుడే ఇక్కడ హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయితే చూపిస్తారు. హీరో ఫ్రెండ్ అయితే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని పరిచయం చేస్తాడనమాట. తిను చాలా గొప్పవాడు, తిను ఒక డాక్టర్ కూడా రా, నీకు అవసరం అవుతాడేమో అని చెప్పి అనేసరికి ఇంకా హీరోకి అయితే షేక్ హ్యాండ్ అనేది ఇస్తాడు హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయినా లూ మాట. ఇంకా హీరో కూడా తనకి అయితే షేక్ హ్యాండ్ ఇచ్చేసరికి ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే వస్తుంది. ఇంకా హీరోయిన్ని చూస్తూ ఉంటారన్నమాట ఇద్దరికిద్దరు. ఇంకా హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయితే అంటాడు నేను ఈ అవకాశాన్ని వాడుకోవాలని చెప్పి అనుకుంటున్నాను, నేను ఇంకా తన్ని ప్రేమిస్తున్నాను, ఎలాగైనా తనకి క్షమాపణలు చెప్పి మళ్ళీ తను నా జీవితంలోకి వచ్చేలాగా చూసుకుంటాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా అలాగే తన ఫ్రెండ్ కూడా సపోర్ట్ చేస్తానని అంటాడు. కానీ మాటలన్నీ ఇక్కడ మన హీరో అయితే విని కొంచెం బాధపడుతూ ఉంటాడనమాట. మళ్ళీ హీరోయిన్ వాడి దగ్గరికి వెళ్ళిపోతుందేమో అని చెప్పి ఇంకా హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయితే తనకి ఫ్లేవర్ బుక్ అనేది తీసుకొచ్చి హీరోయిన్కి అయితే ఇస్తాడు. ఇదంతా చూసిన హీరోయిన్ అయితే అంటది ఆల్రెడీ ఒకసారి నన్ను అవమానపరిచావు, ఇంకా సరిపోలేదన్నట్టు మళ్ళీ వచ్చావేంటి, నీకు ఇంకా కళ్ళు చల్లబడలేదా అని చెప్పి అడుగుతుంది. కానీ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన లూ అయితే అంటాడు ఆ టైంలో నేను చేసిన దానికి నేను అయితే చాలా బాధపడుతున్నాను, అందుకే నీకు అఫీషియల్గా సారీ చెప్దామని వచ్చాను అందరి ముందు, మళ్ళీ మనం కలిసిపోతే బాగుంటుందేమో, నువ్వు లేకుండా నేనైతే
నేనైతే ఉండలేను ప్లీజ్ అని చెప్పి బ్రతిమాలుతూ ఉంటాడు. కానీ ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, నువ్వు నీ ఫ్లవర్స్ అనేవి వెనక్కి తీసేసుకుంటే బాగుంటుందేమో, నేను అందరిలాగా నిన్ను అవమానపరచాలని అనుకోవడం లేదు. నీకు నాకు మధ్య ఎలాంటి సంబంధం అయితే లేదు. నేను లేకుంటే 1 సంవత్సరం ఉన్నావు కదా, అలానే ఉండు. అన్నకు ఇలాంటి అబద్ధాలు కూడా చెప్పమాకు. ఇక్కడతో నీకు నాకు అంతా ముగిసిపోయిందని చెప్పి హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట. ఈ మాటకైతే ఇక్కడ తనేమి మాట్లాడలేకపోతాడు. హీరోయిన్ చెప్పింది కానీ హీరోయిన్ మాత్రం ఇంక ఇవన్నీ ఆపేస్తే బాగుంటుంది అని. కానీ ఇంకా అప్పుడే హీరో అయితే అక్కడ ఒక ఫ్లవర్ అనేది తీసుకుని ఇంకా హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్ళబోతూ ఉంటాడనమాట. ఇక్కడ అందరికీ ఏమీ అర్థమవుదు. ఇంకా లూన్ అయితే ఆపుతాడనమాట హీరో చేపట్టుకొని. ఇంకా లూన్ ఆపి హీరోయిన్కి అయితే ఫ్లవర్ అనేది ఇస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే ఫ్లవర్ చూసి షాక్ అవుతుంది అనమాట. హీరో అయితే ఇలాగ అంటాడు, నువ్వు ముందుగా నాకు చెప్పావు కదా నీకు ఈ ఫ్లవర్ అంటే చాలా ఇష్టమని, ఇక్కడ కనబడింది అందుకే నీకు ఇచ్చా అని చెప్పి హీరో అనేసరికి ఇంకా హీరోయిన్ కూడా చెప్పాను కదా అని చెప్పి తీసుకుంటదన్నమాట. నువ్వు నాకు ఫ్లవర్స్ ఏమీ ఇవ్వకలేదు, నాకు ఆల్రెడీ నాకు నచ్చిన ఫ్లవర్ అయితే ఇచ్చేశారు. సో నువ్వు నీ ఫ్లవర్స్ని వెనక తీసుకుంటే బాగుంటుందని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి అయితే చెప్తుంది. హీరోయిన్ ఇద్దరు కార్లో వెళ్తున్నప్పుడు హీరోయిన్ అయితే చెప్తుంది, ఈ రోజు మీరు నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని. హీరో అయితే అంటాడు, ఈ ఇంపాక్ట్ వల్లైనా మీరు బ్లైండ్ డేట్స్కి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు, త్వరగా ఎవరినొకరిని చూస్ చేసుకోవాలని చెప్పి అని అడుగుతాడనమాట. అన్న అడిగేసరికి హీరోయిన్ అయితే అలా ఏమీ కాదు, నాకు ఒక స్టేబుల్ లైఫ్ కావాలని చెప్పి అనుకున్నాను. ఎంత త్వరగా అయితే అంత త్వరగా నేను బ్లైండ్ డేట్స్కి అయితే వెళ్ళి ఎవరొక పర్సన్ని చూస్ చేసుకుంటాను. అలా నేను హ్యాపీగా లైఫ్ అనేది చూస్ చేసుకొని పెళ్ళి అనేది చేసుకుంటా. తను కెరియర్లో మంచిగా ఉండాలి, మంచి మెచ్యూరిటీగా నన్ను కేర్ చేసి ఉండాలి, అలాంటి వాడిని నేను చూస్ చేసుకుంటాను. కానీ అలాగైతే మీరు నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్పగలరా అని చెప్పి హీరో అయితే అడుగుతాడు. ఆ మాటకి హీరోయిన్ అయితే చెప్తుంది, నెక్స్ట్ ప్లాన్స్ ఏమున్నాయి, మళ్ళీ బ్లైండ్ డేట్స్కి కంటిన్యూస్గా వెళ్ళాలి, నేను ఇంకా త్వరగా పెళ్లి చేసుకోవాలి కదా అందుకేనా వెళ్ళాలి అని చెప్పి అంటది. ఆ మాటకి హీరో అయితే అంటాడు, మీకు ఇష్టమైతే మీరు నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అని హీరోయిన్కి అయితే మ్యారేజ్ ప్రపోజల్ అనేది చేస్తాడు. ఇది విన్న హీరోయిన్కి అయితే ఏం మాట్లాడాలో ఏమో ఏమీ అర్థమవుదన్నమాట. అలా షాక్గా అయితే ఉండిపోతుంది. కానీ అప్పుడే మన హీరో అయితే అంతా గుర్తు తెచ్చుకుంటాడనమాట. యాక్చువల్గా మన హీరోకి హీరోయిన్ అంటే ఎప్పటి నుంచో ఇష్టం అన్నమాట, అది కూడా హై స్కూల్ నుంచే ఇష్టం. ఇంకా హీరోయిన్ని చూసి హై స్కూల్లో నుంచే లవ్ చేయడం మొదలు పెడతాడు. ఇంకా కావాలని చెప్పి హీరోయిన్ కోసమే బ్లైండ్ డేట్కి కూడా అటెండ్ అవుతాడనమాట. అలా హీరోయిన్ని ఇంప్రెస్ చేయాలి, ఆ బ్లైండ్ డేట్లో హీరోయిన్ నన్నే చూస్ చేసుకోవాలని హీరోయిన్ దగ్గరికి కావాలని చెప్పి వెళ్తాడు. హీరోయిన్ గురించి అంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని ఇక్కడ మన హీరోయిన్ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళగానే రోజన్ అయితే అంటది, ఇక్కడ నీ సుపీరియర్ జూకాన్ అయితే ఆఫీస్లో నుంచి తీసేశారు, తన ఉద్యోగం అనేది కోల్పోయాడు. ఎందుకంటే తను ఏవేవో యాక్సెప్టెన్స్ లెటర్స్ అండ్ డిస్కౌంట్స్ అనేది ఇచ్చారంట. ఇప్పుడు తను తన జాబ్ పొజిషన్లో లేకపోవడం వల్ల ఆ నింద అనేది నీ మీదే పడింది, అతనికి నువ్వు సపోర్ట్ చేసావని. సో ఇప్పుడు నువ్వు ఇన్నోసెంట్ అనేది నిరూపించుకోవాలి అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాదన్నమాట. ఇంకా హీరోయిన్ గురించి ఇక్కడ అయితే హీరోతో కాన్ అయితే మాట్లాడతాడు. మనకి ఒక కంప్లైంట్ అనేది వచ్చింది, అది కూడా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి. ఆ అమ్మాయిని ఇప్పుడు మనం ఎంక్వైరీ అనేది చేయాలి, అది కూడా 2 రోజుల్లో అని చెప్పి అంటాడనమాట. ఆ అమ్మాయి మీకు ఏమైనా తెలుసా అనగానే నాకు ఎవరు తెలీదు, నేనైతే నిజాలు తెలుసుకొని జడ్జ్ అనేది చేస్తాను, దీంట్లోకి ఫీలింగ్స్ని ఎప్పుడూ కన్సిడర్ చేయను అని చెప్పి అంటాడు. ఇవన్నీ మన హీరోయిన్ అయితే వింటది, ఇంకా కంగారు పడుతుంది. ఇంకా హీరోయిన్ అయితే ఆ జూకా అనే వాడికి ఫోన్ చేయాలని చెప్పి అనుకుంటుంది అనమాట. వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి ఇంకా వాడికి ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ వాడైతే ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ చేసేసుకుని ఉంటాడు. ఇంకా హీరోయిన్కి అయితే ఏడుపు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా అక్కడ కూర్చొని హీరోయిన్ అయితే ఏడుస్తుంది, ఎందుకురా నాకు ఇదంతా జరుగుతుంది, నేను ఏ పాపం చేశానని చెప్పి అలా కూర్చొని ఏడుస్తున్నప్పుడే అక్కడికి ఒక పర్సన్ అయితే వస్తాడనమాట అంబ్రెల్లా పట్టుకొని. అదెవరో కాదు మన హీరో. ఇంకా మన హీరోని చూసిన హీరోయిన్ అయితే అలా ఏడ్చేస్తూ ఉంటుంది. పద నిన్ను ఒక చోటికి తీసుకెళ్దా అని హీరో అయితే ఒక చోటికి తీసుకెళ్ళి కాఫీ అనేది ఇస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అలా కూర్చొని కాఫీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్, ఇది చాలా స్వీట్గా ఉంది అని చెప్పి అంటది. నీకోసమే నేను స్వీట్గా రెడీ చేసా, బాధలో ఉన్నప్పుడు స్వీట్ ఏమైనా తింటే పోతుందంట అని అనగానే, నీకు తెలుసు కదా ఆల్రెడీ ఏం జరుగుతుందో, నా మీద ఇన్వెస్టిగేషన్ నీ దగ్గరికే వచ్చింది కదా, రేపొద్దుట నేనే కదా నీ దగ్గరికి రావాలి అని చెప్పి అడుగుతుంది. ఆ మాటకి హీరో అయితే అంటాడు, అవును అని చెప్పి. నేనేమనుకున్నానంటే హ్యాపీగా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని చెప్పి అనుకున్నాను, కానీ ఇక్కడ చూసేసరికి నా ఓల్డ్ క్లాస్మేట్ దగ్గరికి నన్ను ఇన్వెస్టిగేట్ చేయమని అని చెప్పి వచ్చింది. ఏంటో నాకు ఇదేమీ అర్థం అవ్వట్లేదు అనగాని, ప్రాబ్లమ్ని చూసి ఎప్పుడూ భయపడకూడదు, నువ్వు నిజాయితీగా ఉన్నావు కదా, ప్రతి ఒక్క ప్రూఫ్స్ అనేవి తీసుకొచ్చి నిన్ను నువ్వు నిరూపించుకో, నీకు నువ్వే ఇన్నోసెంట్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళచ్చు అని చెప్పి హీరో అయితే చెప్తాడు. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ అయితే ఇక్కడ ఫోన్ స్క్రీన్ షాట్స్ అనేవి తీస్తుందన్నమాట. తన సుపీరియర్తో తన ఏమని చాట్ చేసింది అండ్ తన బ్యాక్ స్టేట్మెంట్స్ ప్రతి ఒక్కటి అయితే జిరాక్స్ అనేవి తీసుకొని ఇంకా ఇన్వెస్టిగేషన్ రూమ్కి అయితే వెళ్తారన్నమాట. ఇంకా ఇన్వెస్టిగేషన్ రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ మన హీరో అయితే ఉంటాడు.
అంటాడు. ఇంకా హీరో అయితే అడుగుతాడు, నువ్వు ఒక బ్యాంక్ ఎంప్లాయీవి, నువ్వు ఇతరులకి అలా హెల్ప్ చేసావా? నీ సూపీరియర్ చేసిన తప్పుకి నువ్వు కూడా సపోర్ట్ చేసి అదంతా కవర్ చేసేస్తావు, నువ్వు చేయలేదని ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగేసరికి నేను దీనికి అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ అనేది వహిస్తా, కానీ నేను ఏ తప్పు చేయలేదు, నా సూపీరియర్కి నేను హెల్ప్ చేసిన ప్రతి ఒక్కటి నేనైతే ఫైల్ చేసి డాక్యుమెంట్ రూపంలో ఆయనకి సబ్మిట్ చేశానని చెప్పి అంటది. ఇంకా అవన్నీ చెక్ చేశాక ఇన్నోసెంట్ అని చెప్పి హీరోయిన్కి అప్రూవల్ అనేది వస్తుంది. ఇది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట, తను ఏ తప్పు చేయలేదని సర్టిఫికేట్ ఇచ్చినందుకు. ఇక్కడ రూజిన్ అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి, నా క్లయింట్ ఒకడికి యాక్సిడెంట్ అయిందంట, వాడి దగ్గరికి ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళి వాడిని పలకరించరా, లేకపోతే బాగోదు కదా అని హీరోయిన్కి చెప్పడంతో హీరోయిన్ కూడా హాస్పిటల్కి వెళ్తుంది. ఇంకా రూజిన్కి ఫోన్ చేసి, మీ క్లయింట్ అనేవాడు ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఏమీ తీసుకోడంట, వాడికి ఇష్టం లేదంట అని చెప్పడంతో సరే వచ్చే బ్యాంక్కి అని చెప్తుంది. కానీ అప్పుడే అక్కడ మన హీరోయిన్ అయితే చూస్తుంది అనమాట. హీరోయిన్ వీడేంటి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి ఇంకా హీరోని ఫాలో చేసుకుంటూ అయితే వెళ్తుంది అనమాట రూమ్ దాకా. అలా హీరోయిన్ అయితే ఒక రూమ్కి అయితే వెళ్ళిపోతుంది. అలా ఎవరైనా ఉన్నారని చూసేసరికి ఒక ఆమె అయితే ఉంటుంది. ఎవరు నువ్వు అనేసరికి హీరోయిన్ వెళ్ళిపోతుంటే హీరో అయితే వస్తాడు. హీరో వచ్చి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి హీరోయిన్ అయితే పిలుస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే మీరా అని చెప్పి అంటది. ఇంకా వెంటనే హీరో వాళ్ళ అమ్మగారు అయితే, హీ నువ్వే నా అమ్మాయివి జీనింగ్ అని చెప్పి హీరోయిన్ అయితే లోపలికి రమ్మంటదన్నమాట. ఇంకా హీరోయిన్తో అంటది, నువ్వే కదా మా వాడి గర్ల్ ఫ్రెండ్వి, నాకు తెలుసు మా వాడు చెప్పాడు మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారంట కదా, త్వరగా పెళ్లి చేసుకోండమ్మా అని హీరో వాళ్ళ మదర్ అనేసరికి హీరోయిన్కి ఏం అర్థం అవదు. ఇంకా హీరోయిన్ అయితే అర్థం చేసుకుంటుంది వాళ్ళ అమ్మ కోసం హీరో అబద్ధం చెప్పాడని చెప్పి. ఆంటీ త్వరలోనే పెళ్లి చేసుకుంటా అని చెప్పి అనడంతో ఆమె అయితే కొంచెం రిలాక్స్ అవుతుంది. కానీ అప్పుడే ఆమెకి హార్ట్ పెయిన్ అనేది వస్తుంది అనమాట. ఇంకా డాక్టర్స్ అయితే బయటికి వెళ్ళమని హీరోకి చెప్తాడు. హీరో అయితే హీరోయిన్కి చెప్తాడు వాళ్ళ అమ్మగారికి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఉందంట, అది కూడా లాస్ట్ స్టేజ్, అందుకే మా అమ్మ నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి అంటుంది. అలా బ్లైండ్ డేట్స్కి అటెండ్ అవుతున్నాను, అది కూడా నేను ఒంటరిగా అయిపోతానని మా అమ్మ బాధపడుతుంది అనగానే ఇంకా హీరోయిన్ అయితే అంటది, నాకు అర్థమైంది మీరు ఎందుకు అంత త్వరగా పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆశపడుతున్నారా అని చెప్పి. సరే నాకు అర్థమైంది, కానీ మన ఇద్దరం బయటికి వెళ్దామా, కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పి అంటదన్నమాట. వాళ్ళిద్దరూ అలా గ్రౌండ్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు హీరోయిన్ అయితే అంటది, మీరు చెప్పినవన్నీ నేను ఆలోచించాను, మీరు నాకు మ్యారేజ్ ప్రపోజల్ చేశారు కదా, కానీ నాకు ఒక డౌట్, మీరు ఎందుకని నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, మీరు నన్నే ఎందుకు కన్సిడర్ చేశారు అనగానే, నీతో ఉన్నప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతాను, అంటే నాకు నచ్చినట్టు నేను ఉండొచ్చు, అందుకే నిన్ను చూస్ చేసుకున్నా అనగానే హీరోయిన్ కూడా అంటది, బహుశా అయి ఉండొచ్చు, ఎందుకంటే నాకు కూడా అలాగే అనిపించింది, మనం ఇద్దరం కామన్గా చాలా ప్లేసెస్లో కలుస్తున్నాం, బహుశా విదే ఇదంతా కలుపుతుందేమో అని చెప్పి అంటది. మీరు చెప్పిన దాని గురించి నేను బాగా ఆలోచించాను అనగానే హీరో అయితే అంటాడు, నా దృష్టిలో పెళ్ళంటే ఏంటంటే ఒక ఓపెన్ బుక్ లాంటిది, దాంట్లో మనం ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు అది నరకమైన సుఖమైన ఇద్దరు ఒకేలాగా అనుభవించాలి అనగానే, నాకు మీ మాటలు నచ్చినాయి, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని చెప్పి అడుగుతుంది. ఇది విన్న హీరో అయితే షాక్ అయిపోతాడు. నిజంగా అనేసరికి నిజంగా, రేపొద్దుట మన ఇద్దరం లైసెన్స్ అనేవి తీసుకొచ్చి మనం అయితే మ్యారేజ్ అనేది రిజిస్టర్ చేసుకుని రేపే పెళ్లి చేసేసుకుందాం అని చెప్పి హీరోయిన్ అనేసరికి మన హీరో కూడా సరే అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడే మన హీరోకి అయితే గుర్తొస్తుంది అనమాట తన పాస్ట్ అంతా. హీరో అయితే చాలా డిప్రెషన్ గా ఉండి తన స్కూల్ టెర్రస్ పైన ఒక చోట కూర్చొని ఉంటాడనమాట, అది కూడా అలాగా క్యాట్ని పెట్టుకొని. ఇంకా అప్పుడే హీరోకి గుర్తొస్తుంది, వాళ్ళ అమ్మగారు అయితే చెప్తారు మీ నాన్నగారు చనిపోయారు, ఇంకా మన ఇద్దరమే మన కుటుంబంలో అని బాధగా చెప్తుంది. కొందరు అన్న మాటలు కూడా గుర్తొస్తాయి, వీళ్ళ నాన్న ఒక క్రిమినల్, వీళ్ళ నాన్న చేసిన తప్పుకి శిక్ష అనేది పడుతుందని భయంతో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు అని చెప్పి మాటలన్నీ హీరోకి అయితే వినబడుతూ ఉంటాయన్నమాట. ఇవన్నీ గుర్తొచ్చేసరికి హీరోయిన్ అయితే అంబ్రెలా పట్టుకొని ఇక్కడ క్యాట్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. ఎక్కడున్నావు అనేసరికి హీరోయిన్ అయితే చూస్తుంది. హీరో ఎక్కడ సూసైడ్ చేసుకుంటాడేమో అని చెప్పి హీరోయిన్ అయితే కింద పడేసి, నీకు దెబ్బలు తగిలినాయా అని చెప్పి అడిగేసరికి మన హీరో అయితే క్యాట్కి ఏమీ దెబ్బలు తగిలా, ఇదిగో తీసుకో అని చెప్పి క్యాట్ని అయితే హీరోయిన్కి ఇస్తాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది, నేను క్యాట్ గురించి అడగలేదు, నేను అడిగింది నీ గురించే, నీకు ఎలా ఉంది అని చెప్పి అంటది. నువ్వు బాగానే ఉన్నావా అని అడగగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, నీ పేరు జియో కదా, నేను నీ గురించి చాలా విన్నాను, అండ్ ఎవరెవరో ఏవేవో మాట్లాడుతున్నారు నీ గురించి, నీ కుటుంబం గురించి, నేను ఒకటైతే చెప్పగలను, విన్నవన్నీ పట్టించుకోకూడదు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చే, నువ్వు ఒకసారి సక్సెస్ అయ్యాక నీ గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడారో వాళ్ళే నిన్ను పొగుడతారు. అయినా వర్షం బాగా పడుతున్నట్టుంది, ఇదిగో ఈ అంబ్రెల్లా తీసుకొని నేనైతే వెళ్తున్నాను, నా క్యాట్ని తీసుకొని అని చెప్పి హీరోకి అయితే అంబ్రెల్లా అనేది ఇచ్చి హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. యాక్చువల్గా హీరోయిన్ ఇచ్చిన అంబ్రెల్లానే హీరో అయితే పట్టుకొని ఆ రోజు వచ్చి ఉంటాడు అనమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది.